ఒకేసారి 20 టీఎంసీలు మళ్లించేలా గ్రేటర్ తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, మూసీ పునరుజ్జీవానికి 5 టీఎంసీలు, మల్లన్న సాగర్ నుంచి తీసుకునేలా కార్యాచరణ, త్వరలో టెండర్ ప్రక్రియ. ఇట్లాంటి నిర్ణయాలే కోపం తెప్పిస్తూ ఉంటాయి. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తేవడం అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఈ ప్రాజెక్టు ఎన్ని వేల కోట్లు అయితే ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. మనం దీని మీద చాలా డీటెయిల్డ్గా ఈ పుస్తకం ముందు పెట్టుకొని షేరింగ్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఇష్యూ అని ఎవరు లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్, ప్రముఖ అడ్వకేట్, ఆయన చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు సంబంధం లేని, మనకు అవసరమే లేని, దానికంటే ఎక్కువగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్న కృష్ణా వాటర్ని మనం వదిలేసి గోదావరి నుంచి నీళ్ళు ఎత్తిపోస్తూ ఎక్కువగా ఖర్చు పెడుతూ ఎందుకు ఈ నీళ్ళ మీద మనం పడుతున్నాం? కాంట్రాక్టర్లను బతికించడం కోసమా అని ఒక చర్చ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దగ్గర దీనికి 5 నుంచి 10,000 కోట్లు కావాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 7,000 కోట్లు ఖర్చు అయ్యే ఈ పథకానికి మంత్రివర్గం ఆమోదం తర్వాత టెండర్ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నాగార్జున సాగర్లో ఎండాకాలం కూడా 100 టీఎంసీ డెడ్ స్టోరేజ్ ఉంటుంది. నాగార్జున సాగర్ నుంచి ఇంకో ఫేజ్లో హైదరాబాద్కి నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అవకాశాలను ఎందుకు వినియోగించుకోవట్లే మనం? నాగార్జున సాగర్ మన బేసిన్లోది, ఈ బేసిన్లోది. సో నాగార్జున సాగర్ కృష్ణా వాటర్ వాడుకోవడం వల్ల మనం తాగునీటి కోసం వాడుకున్నప్పుడు క్యాలిక్యులేషన్లో ఎంత పెట్టినా 2 టీఎంసీల కిందనే క్యాలిక్యులేట్ చేస్తారు. అదే గోదావరి వాటర్ విషయానికి వస్తే ఎంత వాడుకుంటే అంత దాని కింద లెక్క కడతారు. అంటే ఈ రాష్ట్రం ఇంత వాడేసుకుందని చెప్తుంది ట్రిబ్యునల్. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు ఎందుకు దాన్ని వాడుకోవట్లే మనం? చూడండి ఏం చేస్తారట, 2 పైప్ లైన్లతో మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు 2 పైప్ లైన్లు వేయబోతున్నారు. 3600 mm డయాతో కాకుండా 3000 mm డయాతో 2 పైప్ లైన్లు వేసి 20 టీఎంసీల నీటిని మళ్లించబోతున్నారు. ఇందులో 15 టీఎంసీలు ఘన్పూర్ వద్ద శుద్ధి చేసి నేరుగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లిస్తారు. మిగిలిన 5 టీఎంసీలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు శుద్ధి చేయకుండానే మళ్లించి మూసీ పునరుజ్జీవ పథకానికి వినియోగిస్తారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదముద్ర వేయగానే టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. రానున్న 10 సంవత్సరాల్లో గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు మూసీ పునరుజ్జీవ పథకాన్ని పరిగణలోకి తీసుకొని గోదావరి 2-3 దశలను కలిపి ఒకేసారి చేపట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి ఒకేసారి 20 టీఎంసీల నీటిని మళ్లించేలా పనులు చేపట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ ప్రతిపాదన త్వరలోనే మంత్రివర్గం ముందుకు వెళ్లబోతున్నది. సుమారు 7,000 కోట్లు ఖర్చు అయ్యే ఈ పథకానికి మంత్రివర్గం ఆమోదం తర్వాత టెండర్ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది. మల్లన్న సాగర్ నుంచి మళ్లించే 20 టీఎంసీల నీటిలో నేరుగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు వినియోగిస్తారు. ఇందుకోసం అవసరమైన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా నిర్మిస్తారు. మరో 5 టీఎంసీలను మూసీ పునరుజ్జీవం కోసం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు మళ్లిస్తారు. అత్యవసర సమయాల్లో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు మళ్లించే 5 టీఎంసీలలో 2.5 టీఎంసీలను తాగునీటికి వినియోగించుకోవడానికి ఇక్కడ కూడా మరో ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించబోతున్నారు. 2-3 దశలు ఏకకాలంలో గోదావరి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నది. ఇందులో 10 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి నుంచి మొదటి దశ ద్వారా మళ్లించి వినియోగిస్తున్నారు. రెండో దశ కింద కొండపోచమ్మ సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని మళ్లించేలా గత ప్రభుత్వం నిర్ణయించింది. యాక్చువల్గా ఇప్పుడు దీనివల్ల సరే వీళ్ళు పోయిన ప్రభుత్వంతో కంపేర్ చేసాం, అది ఖర్చు తక్కువ అవుతుంది, ఇది అదని చెప్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఏం మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళంటే, మల్లన్న సాగర్ మరి ఉపయోగపడుతుంది కదా, మరి ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిందే కదా, మరి ఇది ఉపయోగపడుతుంది కదా, మరి ఎట్లా బోగస్ అంటున్నారు అని అంటే, ఇది కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది మానవ నిర్మితమైన మట్టి కట్టడం ఇది మల్లన్న సాగర్ అన్నది. ఒకవేళ ఆ లోపల ఉన్నటువంటి పగుళ్ల కారణంగా భూకంపం సంభవిస్తే సంభవించదు అని లేదు, సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ NGRI. కేసీఆర్ ఏం చేసిండు, ఈ NGRI రిపోర్ట్ రాకముందే మెగా కృష్ణారెడ్డి టెండర్లు అప్పగించేసి దీన్ని కంప్లీట్ చేసిండు. 6,000 కోట్ల టెండర్ ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు ఆ తర్వాత రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉన్నది, ఇది లోపల పగుళ్ళు ఉన్నాయి, చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఇంత పెద్ద కెపాసిటీతో 50 టీఎంసీలతో నీటిని నింపడానికి వీల్లేదు అని చెప్పింది. వినలే, కట్టిరు. ఇప్పుడు వీళ్ళు దాని నుంచి
ఎంత 15 టీఎంసీలు తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంతవరకు దాన్ని నింపింది 10-15 టీఎంసీలకు మించి నింపలే. ఒకవేళ కనుక మీరు పొరపాటున ఫుల్ నింపి లేదా 5-10 టీఎంసీలు నింపుతూ ఎప్పటికప్పుడు ఖాళీ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు 20 టీఎంసీలు ఆ పైన కనుక దాన్ని కనుక ఫిల్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంది? రేపు పొద్దున ఏమంటారు? మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళనే అంటారు కదా, ఏం చేసిరా మీరు, మెయింటెనెన్స్ లేక అది కూలిపోయింది అంటారు. ఒకవేళ ఆ ప్రమాదం జరిగితే గోదావరిలో నీరు కలిసేంత వరకు కరీంనగర్ జిల్లాని మొత్తం తుడిచిపెట్టుకుంటూ వెళ్తాయి ఆ నీళ్లు మొత్తం. ఇది మనం ఎన్నోసార్లు రిపీట్ చేసినాం. మరి ఇప్పుడు ఎట్లా దీని మీద ఏమన్నా ఎంక్వైరీ జరిగిందా? మేము అదే అడుగుతున్నాం. మల్లన్న సాగర్ భూకంప కేంద్రంలో కట్టారు, కింద పగుళ్ళు ఉన్నాయి, భూకంపం వచ్చే అవకాశం ఉంది అని కాగ్ రిపోర్ట్ చెప్పినప్పుడు, ఎన్జీఆర్ఐ రిపోర్ట్ చెప్పినప్పుడు ఈ ప్రాజెక్టుని మీరు ఎట్లా చేపట్టారు? దీని మీద ఎంక్వైరీ అవసరం లేదా? ఇప్పుడు 7,000 కోట్లతో మీరు నీళ్ళని తీసుకొచ్చే క్రమంలో ఒకవేళ పుసుకున్నది ఏమన్నా జరిగింది, దెన్ ఆ 7,000 కోట్లు ఏం కావాలా? ఆయన ఇంకొకటి, అసలు ఇది గోదావరి నుంచి తేవడం తప్ప ఇంకొక వేరే అవకాశం లేదా అంటే చాలా క్లియర్గా హైదరాబాద్కి నీళ్లు తెచ్చే విషయంలో గోదావరి ద్వారా నీళ్లు తేవడం అన్నది చాలా కాస్ట్లీతో, అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. కృష్ణా నుంచి వాటర్ తీసుకురావడానికి, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తేవడానికి హైదరాబాద్కి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ పని చేయకుండా దీన్ని ఎత్తుకున్నాయి, ఎందుకంటే పైసలు. సో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఒకటే అందుకే వీళ్ళు ఏం చేశారు, కాళేశ్వరం మీద ఎంక్వైరీ కూడా కేవలం అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకే పరిమితం అయ్యారు. కనీసం పంప్ హౌజ్లు కూడా ఇందులో లేవు. ఎందుకంటే మేడిగడ్డ కుంగిన సంవత్సరం బిఫోరే పంప్ హౌజ్ కుప్పగూలింది కదా, మొత్తం వరదలకు కొట్టుకపోయింది కదా, మునిగిపోయినాయి కదా. మరి దాని మీద ఎంక్వైరీ ఏది? మల్లన్న సాగర్ మీద ఎంక్వైరీ ఏది? కొండపోచమ్మ మీద ఎంక్వైరీ ఏది? మల్లన్న సాగర్ కంప్లీట్ కాకముందే కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ కట్టిండు. నా ఫామ్ హౌస్కి నీళ్ళు ఎట్లా తేవాలి మరి? మల్లన్న సాగర్ కంప్లీట్ కాలేదు కదా అని అంటే ఒక అప్రోచ్ కెనాల్ వేసిండు 100 కోట్లు పెట్టి. ఇది నేను చెప్పట్లే, కాగ్ రిపోర్ట్లో ఉంది. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకి ఒక అప్రోచ్ కెనాల్ తీసిండు లోపల నుంచి, అడుగు భాగం నుంచి. ఇప్పుడు మల్లన్న సాగర్ నీళ్లు వచ్చిన తర్వాత ఆ అప్రోచ్ కెనాల్ ఏమైంది? నీళ్ళల్లో మునిగిపోయింది. మరి ఆ 100 కోట్లు నీళ్ళలోనే మునిగిపోయినాయి. ఏది ఎంక్వైరీ? ఎంక్వైరీ ఏదండి? ఇందులో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. ఆ మెగా కృష్ణారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి పైసలు ఇచ్చిండు, బీజేపీకి పైసలు ఇచ్చిండు, బీఆర్ఎస్ అందరికీ పైసలు ఇచ్చేలాగా ప్లాన్ చేసి వాళ్ళు సగం మింగిరు. అంతా దొంగలే కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద ఎవడు మాట్లాడాడు? మీరు చూడండి, ఎవరైనా మాట్లాడుతున్నామో దీని మీద ఏమని క్లెయిమ్ చేస్తారు? ఇగో కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ నుంచే తెస్తున్నారని క్లెయిమ్ చేస్తారు తప్ప, మరి మీరు విచారణ అంటారు ఏదంటారు, మరి దాని మీద ఎంక్వైరీ చేయరు అనేది ఎవరు అడగరు. ఇదే మారాలంటున్నాం మేము కూడా. కనీసం ఇప్పుడైనా ఈ సంవత్సరమైనా కొంత తెలివితో పనిచేయండి అని కోరుతున్నాం.